స్వయం సమితి పూజ చేసే సందర్భంగా హిందూయిజం సమాజాన్ని పునర్జీవనం పోసి మరీ ఒక 100 ఏళ్ళు ఇంకా ఉన్నతిలో ఉండాలి, ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలబడాలని చెప్పి నాన్ పొలిటికల్ పీపుల్ అండ్ కాకుండా అందరూ కూడా కలిసి ఉండి వర్గాన్ని ఎన్నుకుని ఊళ్ళో పెద్దలు డిఫరెంట్ అందరూ కూడా చేసి ఒక కమిటీకి ఏర్పడి ఫ్యూచర్లో ఈ 100 డేస్ సందర్భంగా హిందూయిజాన్ని ప్రజల్లో తీసుకెళ్ళచ్చు. హిందుత్వం అన్నది ద వే ఆఫ్ ది లైఫ్, నథింగ్ దేనికి ఏ మతానికి దానికి సంబంధించి కాదు. హౌ టు లివ్, హౌ టు లెట్ ది లివ్, అదే అదర్ పీపుల్ గోన్ టు లివ్, అండ్ ఆల్సో ప్రపంచాన్ని శాంతి ఎలా చేయాలనేది హిందుత్వం చెప్తుంది తప్ప మనం ఎవరి మీద యుద్ధం చేయం. మన మీద ఎవరిని యుద్ధం వస్తే మనం ఊరుకోం. అలాగే మనం ఎవరిని మాట్లాడం, మనం ఎవరిన మాట అంటే మనం ఊరుకోం. అందువల్ల దానికి సమాధానం చెప్తాం, దానికి సరైన సమాధానం సరైన రీతిలో చెప్తాం. అందువల్ల ఈ హిందూత్వం గొప్పతనం అన్నది గత 1000 సంవత్సరాలుగా వరల్డ్ వైడ్ ఉంది. గత కొన్ని 100 సంవత్సరాలుగా కొంచెం మసకబోయి డిఫరెంట్ ఆస్పెక్ట్లు తెచ్చిపోయింది. ఈ మసిని తీసి మేలు బంగారంగా ముందు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయబడి 100 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చేసినటువంటి పనిని అభినందించి దానిని చాలా సన్నిహితంగా పరిశీలించినటువంటి దేశంలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది హిందూ సమ్మేళనాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దాంట్లో భాగంగానే రాజమండ్రి నగరంలో కూడా డాక్టర్ గండి భాస్కర్రావు గారు అనేక సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్తో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. సంఘ కార్యక్రమాలు వారు పరిశీలిస్తూ ఉన్నారు. వారు చొరవ తీసుకొని రాజమండ్రి నగరంలో ఉండేటటువంటి రాజకీయేతరమైనటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక 25-30 మంది పెద్దలతోటి ఒక సమితిని ఏర్పాటు చేసి రాజమండ్రిలో సుమారుగా ఒక 50 చోట్ల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి అని, హిందుత్వానికి సంబంధించినటువంటి సరైనటువంటి దృక్పథాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలని సంకల్పం చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అందరూ కూడా వారు తలపెట్టినటువంటి మహాయజ్ఞానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు, సహజంగానే అందిస్తారు. ఈ వేదిక మీద నుంచి కూడా చెప్తున్నాను, సంపూర్ణమైనటువంటి సహకారం వారికి లభిస్తుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకువెళ్తారని, ఇది దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తూ ప్రజలందరినీ కూడా దీనికి సహకరించవలసిందిగా అభ్యర్థిస్తూ సెలవు. డిసెంబర్లో ప్రారంభం చేస్తే జనవరి నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.